హలో ఎవ్రీవన్. ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అని టెంటేటివ్గా డేట్ అప్డేట్ రావడం జరిగింది. ఈ వీడియోలో ఆ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్ఆర్బి సెన్ 03/2025 నోటిఫికేషన్లో ఫార్మసిస్ట్ పోస్టుల గురించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు అని నిన్న ఆర్ఆర్బి సైట్లో అప్డేట్ రావడం జరిగింది. లుక్ ఎట్ దిస్. ఆర్ఆర్బి భోపాల్ సైట్లో రీసెంట్ నోటిఫికేషన్స్లో అప్డేట్స్లో ఏమి ఇచ్చారు అంటే టెంటేటివ్గా మార్చ్ 10th to 11 ఈ 3 డేస్లో ఎగ్జామ్ ఉండొచ్చు అని ఇచ్చారు. 10, 11, 12 మార్చ్ ఇది టెంటేటివ్ డేట్ ఇచ్చి కింద ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్లో ఏమి ఇచ్చారు అంటే ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే 10 days ముందు ఎగ్జామ్ సెంటర్ ఏ సిటీలో ఇచ్చారో ఇంటిమేట్ చేస్తామని. ఆర్ఆర్బి అప్లై అనే సైట్లోకి వెళ్తే ఎవరి లాగిన్లో వాళ్ళకి ఇంటిమేషన్లు వస్తాయి. నా అండర్స్టాండ్ దిస్, మీరు అప్లై చేసిన ఎగ్జామ్ సెంటరే రావాలని లేదు. ఇది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా, ఎస్పెషలీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి, జీప్యాట్ అయినా ఆర్ఆర్బి అయినా ఏ ఎగ్జామ్కైనా ఫస్ట్ అప్లై చేసిన వాళ్ళు ఏదైనా ఒక సెంటర్ని సెలెక్ట్ చేస్తే వాళ్ళకి ఆ సెంటర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రతి సెంటర్లో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. ఆ సీట్స్ ఫిల్ అవ్వగానే వేరే సెంటర్ని ఎలొకేట్ చేస్తారు. మీరు అడిగిన సెంటర్ ఇవ్వాలని లేదు. కాబట్టి ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఎప్పుడు మీరు అప్లై చేశారనే దాన్ని బట్టి ఉంటుంది. 10 days ముందే సిటీ సెంటర్ డీటెయిల్స్ ఇస్తామని చెప్పారు. ఎందుకంటే టికెట్స్ రిజర్వ్ చేసుకోవాలి కాబట్టి. 4 days ముందు మీ హాల్ టికెట్స్ మీ లాగిన్లో అవైలబుల్గా ఉంటాయని చెప్పారు. ఈ 2 things, 10 days ముందు సెంటర్ తెలుస్తుంది, 4 days ముందు మీ హాల్ టికెట్ అంతా రిలీజ్ చేస్తారు. నా ఆధార్ వెరిఫికేషన్ ఇస్ రిక్వైర్డ్ అని ఇచ్చారు. అంటే అప్లై చేసేటప్పుడే చాలామంది ఆధార్ని వెరిఫై చేసుకునే ఒక లాగిన్ ఇచ్చారు. ఒకవేళ ఎవరైనా చేసుకోకపోతే ఇప్పుడు మళ్ళీ మీ లాగిన్లో ఎంటర్ అయ్యి ఆధార్ని వెరిఫై చేసుకోండి. ఎగ్జామినేషన్కి ఒరిజినల్ ఆధార్ వెరిఫికేషన్గా తీసుకెళ్ళాలి. ఇవి ఈ సర్క్యులర్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఆర్ఆర్బి ఎగ్జామ్ గురించి చూస్తే ఓవరాల్గా 100 క్వశ్చన్స్ ఉన్న ఎగ్జామ్ ఇది. 100 క్వశ్చన్స్, 90 minutes టైం ఇస్తారు. ఈ 100 క్వశ్చన్స్లో 70 క్వశ్చన్స్ ఏమో ఫార్మసీ సబ్జెక్ట్ పార్ట్ ఉంటుంది, 30 క్వశ్చన్ నాన్ ఫార్మా పార్ట్ ఉంటుంది. నాన్ ఫార్మా పార్ట్ ఆ 30 క్వశ్చన్స్ కూడా మళ్ళీ 3 sectionsగా డివైడ్ చేశారు. జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, జనరల్ అర్థమెటిక్ అండ్ ఇంటెలిజెన్స్. జనరల్ సైన్స్ 10 marks, జనరల్ అవేర్నెస్ 10 marks, జనరల్ అర్థమెటిక్ అండ్ ఇంటెలిజెన్స్ ఒక 10 marks. టోటల్గా ఇవి 30, 70 marks ఇస్ ఫర్ సబ్జెక్ట్. అగైన్ సబ్జెక్ట్లో చాలా సబ్జెక్ట్స్ ఇవ్వడం జరిగింది, కానీ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మేజర్గా చూసుకోవాల్సినవి ఫార్మకాలజీ, ఫార్మస్యూటిక్స్ అండ్ కెమిస్ట్రీ రిలేటెడ్ సబ్జెక్ట్స్. ఈ 3 మేజర్గా ఇంతకుముందు ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది. వీటితో పాటు జూరిస్ప్రూడెన్స్ కూడా కొన్ని క్వశ్చన్స్ ఫార్మసీలా అండ్ జూరిస్ప్రూడెన్స్ నుంచి కూడా వస్తున్నాయి. ఈ 4 మేజర్ సబ్జెక్ట్స్, వీటిని ఫోకస్ చేయండి. టైం ఇంకా 2 months టైం ఉంది. ద టైమ్ ఈజ్ గుడ్ ఇనఫ్. మీరు ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేసి సీరియస్గా చేసినా యూ కెన్ డూ ఇట్. నా నాన్ సబ్జెక్ట్ విషయంలోకి వస్తే జనరల్ అవేర్నెస్ అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు కరెంట్ అఫైర్స్. అంటే లాస్ట్ 6 to 8 monthsగా జరిగిన నేషనల్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్, మేజర్ ఈవెంట్స్ అని ఉంటే అవి చూసుకోవాలి. అండ్ దెన్ స్పోర్ట్స్ విషయాలు, పాలిటిక్స్, ఇంటర్నేషనల్ అఫైర్స్, ఇవన్నీ చూసుకునే కరెంట్ అఫైర్సే ఆ జనరల్ అవేర్నెస్లో అడుగుతారు. అనదర్ థింగ్, జనరల్ అవేర్నెస్లో కరెంట్ అఫైర్సే కాకుండా అంటే పొలిటికల్లీ సెన్సిటివ్ ఇష్యూస్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ చెక్ చేసుకోండి. సెకండ్ పార్ట్ ఈస్ జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ అనేది మన స్కూలింగ్లో 6th నుంచి 10th వరకు ఉన్న ఎన్సీఆర్టీ, న్యాచురల్ సైన్సెస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద వచ్చే క్వశ్చన్స్ ఇవి. అగైన్ ఇవి స్కూలింగ్లో అన్ని బుక్స్ చదువుతూ కూర్చుంటే టైం సరిపోదు, ఎందుకంటే 10 marksకే ఉంటాయి. ఓవరాల్గా జనరల్ వ్యూ ఉండాలి. And the next 10 marks, general intelligence and arithmetic is about quant and verbal. Mathematics, verbal based మీద ఒక 10 questions ఉంటాయి. ఓవరాల్ స్ట్రక్చర్ ఇది. అగైన్ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి, 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంది. ఆన్సర్ చేసేటప్పుడు ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. ప్రతి ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకుని వెళ్తే నెగిటివ్ మార్క్స్ వల్ల ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు షూర్గా ఉన్న ఆన్సర్స్ అటెంప్ట్ చేయడం ప్రాక్టీస్ చేయాలి. 2 months is a good enough time. All the best for all of you, for those who are preparing for the examination. Don't give up. ఇన్నాళ్ళు చదవలేదు, ఇప్పుడు చదివితే వస్తుంది, అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. ఎవరు కూడా కన్సిస్టెంట్గా ఫస్ట్ నుంచి చదివిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఈ 2 months ప్రాపర్గా మీరు ప్లాన్ చేసి చదివినా యూ కెన్ డూ ఇట్. మనకి నోటిఫికేషన్లు అంత ఫ్రీక్వెంట్గా వచ్చే ఛాన్స్ తక్కువ. ఇప్పుడు వచ్చింది మళ్ళీ ఈ ఇయర్లో 2026 జూన్లో కూడా ఒక నోటిఫికేషన్ వస్తుందని ఇచ్చారు, కానీ ఎన్ని పోస్టులు ఉంటాయి, ఛాన్స్ ఎలా ఉంటుందో చెప్పలేము. ఉన్న ఛాన్స్ని యూటిలైజ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.